అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్‌కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేసాము. 'కావ్య, ఊహ అండ్ లిపి'. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ పేరు 'ఆ.ఆ'. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ దీంట్లో యాక్ట్ చేసింది హీరోగా నితిన్ అండ్ హీరోయిన్ సమాంత. సో స్టార్టింగ్ విత్ కావ్య అండ్ ఇది కావ్య వన్ ఆఫ్ హర్ ఫేవరెట్ మూవీస్. ఆబ్వియస్లీ కావ్యకి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం అని అందరికి తెలుసు. సో మీ అందరికీ తెలుసు కావ్యకి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో అందుకని కావ్య నుంచి స్టార్ట్ చేద్దాము. సో అక్క, ఆ మూవీ ఎన్నిసార్లు చూసావు, నీకు ఎలా ఇష్టం? ఈ మూవీ నేను ప్రాబ్లీ ఒక 50 టైమ్స్ చూస్తుంటాను. ఫస్ట్ టైం చూసింది మూవీ థియేటర్‌లో. అప్పుడు నేను హైదరాబాద్‌కి వెకేషన్‌కి వెళ్ళాను. సో కజిన్స్ తోటి థియేటర్‌కి వెళ్ళి మరీ చూసాను. అప్పటి నాకు చాలా నచ్చిన మూవీ. ఓకే, లిపి? ఈ మూవీ నేను కూడా కావ్యతో పాటే చూసాను ఫస్ట్ టైం. అండ్ నా ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ ఆపోజిట్. నువ్వు లేవనుకుంటానే, నేను హని విష్ణు లచ్చి లేదు, వెళ్ళాము. నేను కూడా వచ్చాను అప్పుడు మీతో పాటు. ఓకే. మీతోటే నేను చూసాను ఫస్ట్ టైం. సేమ్ కావ్య రియాక్షన్ బట్ ది ఆపోజిట్ వర్షన్. ఓకే. సో ఈ మూవీ నేను చాలాసార్లు చూసాను. నాకు ఈ మూవీ నేను యూట్యూబ్‌లోనో, ప్రైమ్ వీడియోలోనో ఎక్కడో చూసినట్టున్నాను. బట్ నాకు ఇష్టమే. బట్ మరీ కావ్య అంత 50 టైమ్స్ చూసేంత ఇష్టం లేదు. బట్ ఓకే మూవీ. సో ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఓకే, ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? ఫస్ట్ హీరో గురించి. ఫస్ట్ చెప్పాలి అంటే మేబీ నేను స్టార్ట్ చేస్తాను. ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసిన మూవీ. మీనా అని ఒక యద్దనపూడి సులోచన రాణి బుక్ ప్లస్ మీనా అని ఒక మూవీ మూవీ. కూడా ఉంది. సో అందులో పాత సినిమా. అందులో కృష్ణ, విజయ నిర్మల హీరోయిన్ అనుకుంటా. సో ఎనీవే ఆ బుక్ ఇన్స్పైర్ అయ్యి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ఓన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి తీసాడు ఈ మూవీ. సో అది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అండ్ లిపి, నువ్వు యాడ్ చేస్తావు పాయింట్స్? నేను యాడ్ చేయాలంటే లిపి ఇది చెప్పొచ్చు ప్రాబబ్లీ. ఇన్స్పిరేషన్ కాకుండా ఆ మీనా మూవీ ప్యారడీ మూవీ లాగా తీసినట్టు ఉంది అని చెప్పి అనిపించిందట. 100% నేను మీనా మూవీ true. చూడలేదు, బట్ ఇది ఎక్కడో చదివాను. 100% true. నాకు ఈ మూవీ ఎంత అంటే అంత ఇష్టం లేదు. నాకు ఇప్పటివరకు నేను నా లైఫ్ మొత్తంలో చూసిన మూవీస్ అన్నిట్లోకి నాకు లీస్ట్ అంటే ఇదే. లైక్ ఇది Are you చాలా kidding? చాలా వెకిలిగా అనిపిస్తుంది కొన్ని చోట్ల. లైక్ నేను ఒక 2-3 పాయింట్స్ చెప్తా, దాని తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఒకటి, వాళ్ళ ఊళ్ళో ఆవిడ చచ్చిపోతుంది కదా, అన్నపూర్ణ. సో చచ్చిపోతే ఓ పక్కన లిటరల్లీ ఒక ఒక మనిషి చచ్చిపోయింది అంటే ఈ అమ్మాయి నవ్వుతుంది. పోనీ ఈ అమ్మాయికి పెద్ద అటాచ్మెంట్ లేదు, నవ్వింది అనుకున్నా కూడా ఆ అబ్బాయి కూడా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అది నాకు లైక్ ఇట్స్ సో సైకాటిక్. అలా లిటరల్లీ నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్న మనిషి చచ్చిపోయారు అంటే మనకి తెలియని వాళ్ళన్నా కూడా మనం అయ్యో పాపం అనుకుంటాం. అలాంటిది పెంచిన ఆవిడ చచ్చిపోయింది అంటే నవ్వడం ఈజ్ సైకాటిక్. లిటరలీ సైకో వాళ్ళే, నార్మల్ పీపుల్ కాదు. అండ్ దెన్ ద నెక్స్ట్ థింగ్ నాకు అస్సలకి నచ్చింది ఈజ్ అమ్మాయి ఈజ్ నాట్ 15 years old or 16 years old ఈ మూవీలో. ఆబ్వియస్లీ పెళ్లి ఏజ్ వచ్చింది, ఒక 25 years ఎంతో ఉంటాయి, కనీసం 21 అయినా ఉండాలి. వాళ్ళ మమ్మీ షాంపూ బాటిల్ పైన పెడుతుందట. అంటే ఎంత ఏజ్ వరకు అమ్మాయిలు పొడుగవుతారు? ఇంకా లైఫ్ లాంగ్ పొడుగు అవుతూనే ఉంటారా? ఏదో చిన్న పిల్ల పొడుగవడానికి అనేసి జంప్ చేయడానికి అని షాంపూ పైన పెట్టింది అంటే ఓకే. ఇలాంటి ఇట్స్ వెరీ వెరీ ఇల్లాజికల్ ఆబ్వియస్లీ. అండ్ దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అక్క చెప్పినట్లు ఇది మీనా నుంచి కాపీ కొట్టి తీశారు. నాట్ ఇన్స్పిరేషన్, ఇట్ ఇస్ కాపీ. సో అందులో ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటారో పీపుల్, ఇందులో అంత వెకిలిగా ఉంటారు. సో నాకు అస్సలు ఇష్టం లేని మూవీ అంటే ఇదే. కావ్య ఫేస్ మాడిపోయింది. ఓకే, నాకు నిజంగా చెప్పాలంటే నాకు చాలా నచ్చిన మూవీ చెప్పా కదా. నేను మీనా మూవీ చూడలేదు. సో ఫస్ట్ చూసాను. తర్వాత కొన్ని డేస్ అయ్యాక, కపుల్ ఆఫ్ మంత్స్ అయ్యాక యూట్యూబ్ లో మీనా మూవీ చూసా. నాకు మీనా మూవీ నచ్చలేదు, నాకు ఒరిజినల్ అని నచ్చింది. సో అదే వేయడం నాకు. దట్ ఈస్ ఫైన్. కాకపోతే నాకు మాత్రం నచ్చలేదు. ఇది ఒక టిపికల్ సిగ్నేచర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ. సో చాలా ఒక కాంబినేషన్ ఆఫ్ ఫనీ సీన్స్ ఉంటాయి. స్టోరీ అయితే చాలా లైట్ గా ఉంటుంది. కాకపోతే పక్కన ఇది ఒక సీన్స్ యాడ్ చేసి, అదొక సీన్స్ యాడ్ చేసి, సో అది తన క్లాసిక్ సిగ్నేచర్ మూవ్ కదా. ఒక చిన్న స్టోరీ లా ఉంటుంది, కానీ పక్కన సైడ్ స్టోరీస్ ఒక చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పెళ్లి చూపుల సీన్ ఒక బావా అదొక సీన్. తర్వాత ఈ బేబ్ బామ్మ ఒకటి, ఇలాగ సైడ్ లో కొన్ని ఎపిసోడ్స్ నడుస్తూ ఉంటాయి.
సైడ్‌లో క్లాసిక్. ఎపిసోడ్స్ నడవడము, ఒక మెయిన్ ప్లాట్ ఉండడము అవన్నీ గాదు. ఈ మూవీ కాపీ. ది ఎండ్. సో, ఒరిజినల్ ఇన్స్పిరేషన్. ప్లాట్ కాదది. ఇట్స్ కాపీ. ఓకే. కానీ అక్క చెప్పినట్టు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' మూవీస్‌లో సిగ్నేచర్ అదేంటి ప్యాటర్న్ ఉంటుంది గదా! దీంట్లో అదొక ప్యాటర్న్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా వీక్ క్యారెక్టర్. ఆ హీరోయిన్‌కి డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, సింగింగ్ రాదు, ఆఫీస్‌లో పనిజేయడం రాదు, పొట్టిగా ఉంటుంది. అన్ని నెగెటివ్స్ ఎగ్జాక్ట్‌లీ. హీరోయిన్‌లో పాజిటివ్స్ ఏం చెప్పరు అసలు. అండ్ అన్ని దెన్ నెగెటివ్సే చెప్తారు. అండ్ దెన్ ఇప్పుడు నువ్వు డబ్బులెక్కువ ఖర్చు పెడుతుంది. ఎగ్జాక్ట్‌లీ. అండ్ దెన్ ఇప్పుడు నువ్వు గనుక 'మీనాది' గనక తీసుకుంటే అందులో చాలా డిగ్నిఫైడ్ అందులో గూడా తను కొంచెం చైల్డిష్ గానే ఉంటుంది. బట్ ఏదో ఇలాంటి చీప్ చైల్డిష్ కాదు. ఇట్స్ ఏమంటారు కొంచెం డిగ్నిఫైడ్. ఇప్పుడు మనం ఉండే టైప్ ఆఫ్ చైల్డిష్ లాగా. అంతేగాని మనం ఏమి చెక్ పైన ఒక ఎక్స్‌ట్రా జీరో రాసేసి ఆ టైప్‌లో గాదు గదా! సో, ఆ టైప్ ఆఫ్ ఆ డిగ్నిటీ లేదు ఆ అమ్మాయికి ఇందులో. చాలా డమ్ లిపి. అసలు నిజంగా ఆ చెక్ సీన్ గురించి గుర్తు చేసావు కాబట్టి మరీ అంత కాదు. ఏమంటారు బ్రెయిన్ లేకుండా అంత కాదు. అలా ఇచ్చేస్తారా డబ్బులు? ఆహా! ఆ అమ్మాయిని ఆ బ్రెయిన్ గూడా పక్కన పెట్టు. ఆ అమ్మాయి అక్కడ 0 యాడ్ చేస్తే అక్కడ వర్డ్స్ రాస్తారు గదా! 15,000 ఓన్లీ, 1,05,000 ఓన్లీ. అక్కడ 0 యాడ్ చేయగానే ఇంకా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తారా? వాళ్ళు ఇంకా మిగిలినవేవి చెక్ చేయరా? ఇవంతా బుల్‌షిట్. గుడ్ పాయింట్. జస్ట్ ఊహ చెప్పినట్లు నెగెటివ్ గా చూపించడానికి అమ్మాయికి అసలు బ్రెయిన్ లేదు అమ్మాయికి బ్రెయిన్ చూపించడానికి. లేదు, ఏం రాదు, ఆర్ట్స్ రావు, డాన్స్ రాదు, ఏదైనా ఏమంటారు రంగంలో పాపము ఆ అమ్మాయిని చేర్పిద్దామని చెప్పి ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయి దేనికి పనికి రాకుండా అలా ఎగ్జాక్ట్‌లీ. ఉంటుంది. సో చివరికి ఇంకా జస్ట్ పెళ్లి చేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు అమ్మాయికి ఎగ్జాక్ట్‌లీ. దట్ ఈస్ ఇంకేం చేయలేక. సో లో. నాకైతే నచ్చలేదు. కానీ అది త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్లో అలానే ఉంటాయి కొన్ని హీరోయిన్ క్యారెక్టర్స్ వీక్గా ఉంటాయి. సో దీంట్లో కూడా అదే కనిపించింది నాకు. Yeah. అండ్ ఈ మూవీలో అన్నిటికంటే ఎక్కువ గురించి మాట్లాడుకోవాలి అంటే నాకు ఆ పిఏ శ్రీనివాసరావు ఉంటుంది కదా, అతని క్యారెక్టర్ మాత్రం నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. నరేష్ పక్కన ఉండే అతనా? వాళ్ళ కాదు, మమ్మీ కాదు, దగ్గర వాళ్ళ అమ్మ పక్కన. యా, యా గోపాల్, అతని పేరు గోపాల్. గోపాల్. అవును. వాళ్ళు సో ఏంటి మేడం మీరు అసలు అని పొగుడుతుంటాడు ఎప్పుడు. అతని తర్వాత ప్రొఫైల్ పిక్చర్ కూడా ఈ వాళ్ళ మేడం ఫోటోనే ఉంటుంది. అవును. అండ్ యా యా, తర్వాత ఆ అమ్మాయి చెప్పు విసిరేస్తుంది కదా కిందకి. అయితే మేడం ఇది చెప్పు, ఇది పక్కన కాఫీ కప్పు. అవును. యా అండ్ నెక్స్ట్ అదేంటి పులిహోరలో పులి అంత పవర్ఫుల్ లో మీరు అంతే సార్ అంటాడు చూడు. అవును. చాలా చాలా లాయల్ పిఏ వాళ్ళు అవును, ఆ వాళ్ళ అమ్మాయికి. మదర్. అవును, అండ్ ఆ క్యారెక్టర్ బాగుంటుంది యాక్చువల్. నదియా అన్ని క్యారెక్టర్. నదియా క్యారెక్టర్, అదే ఆ గోపాల్ క్యారెక్టర్ నాకు ఇష్టము. యా, చాలా మంచిగా యాక్షన్ చేస్తాడు అతను. అండ్ ఇప్పుడు మీరు నదియా క్యారెక్టర్ అన్నారు కాబట్టి పాపము ఆవిడ ఓన్లీ అలాంటి రిచ్ వాటిలకి మాత్రమే సెట్ అవుతుంది. ఆవిడ ఇప్పుడు అవును. సపోజ్ ఇప్పుడు ఉల్టా చేసేసి నితిన్ వాళ్ళ మమ్మీ టైప్స్ లో పెడితే కనుక చూడలేరు. ఆ అమ్మాయి షీ కెనాట్ పుల్ ఆఫ్ ఫోర్ యా ఉంది. ఆవిడ పుట్టడంతోనే పాపం రాయల్ గా పుట్టింది అరుంధతి లాగా. సో అలాంటి రిచ్ ఇంకా అండ్ బాగా ఇంకో యాక్ట్ సినిమా చేస్తుంది. నాకు చెప్తా, ఇష్టం తను. ఈ యా, అత్తారింటికి దారేది సినిమాలో కూడా సిమిలర్ క్యారెక్టర్, అవును, సిమిలర్ ఇలానే కోపంగా అలా అలా డిగ్నిఫైడ్ గా అందరు స్ట్రిక్ట్ గా ఉంటుంది. భయపడతారు. అండ్ చాలా అండ్ రిచ్ తను అలా సేమ్ యా సేమ్ క్యారెక్టర్. అండ్ తను అలా చేస్తుంది అంటే ఓకే కొంచెము సెట్ అవుతుంది తనకి. లైక్ అందరు తన మాట అవును. వింటారు, తనతో కొంచెం భయపడతారు అంటే కొంచెం ఆ రీగల్ టైప్స్ లోనే ఉంటుంది తను ఉండడం కూడా. హస్బెండ్ క్యారెక్టర్, నరేష్ క్యారెక్టర్ కూడా చాలా ఫనీ క్యారెక్టర్. ఒక హెల్ప్లెస్ ఫాదర్, హెల్ప్లెస్ హస్బెండ్ క్యారెక్టర్. కాదు నీ యాక్టింగ్. నీ చెప్తా వాళ్ళ డాటర్ కి మమ్మీ పోలికలు 0, డాడీ పోలికలు 100% ×2. ఎందుకలాగా? ఎందుకలాగా అంటే వాళ్ళ డాడీ ఆల్వేస్ హెల్ప్లెస్, ఈ అమ్మాయి డబుల్ టైమ్స్ హెల్ప్లెస్ సమాంత. వాళ్ళ నాన్న అట్లీస్ట్ కొంచెం ఎందుకో ఆయన పనికొస్తాడు కానీ ఈ అమ్మాయి లిటరల్లీ ఏది ముట్టుకున్నా కూడా బుక్ అయిపోతుంది టైప్స్ లో చూపిస్తారు. అవును. అండ్ నాకు ఈ మూవీలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఆబ్వియస్లీ చాలా లాస్ట్ కి నాకు ఛాన్స్ కొన్ని డైలాగ్స్ అవుతాను. బట్ బ్యాక్ టు చదువుతున్నా, నాకు ఇష్టము. బ్యాక్ టు నరేష్ ఏంటంటే చాలా హెల్ప్లెస్ కదా. సో వాళ్ళ డాటర్ ని ఊరికి పంపిస్తాడు హాలిడేస్ కి. తను కొంచెం అప్పుడే సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది, కొంచెం మైండ్ రికవర్ అవుతుందని చెప్పి విలేజ్ కి అవును. పంపిస్తారు కదా. అయితే ట్రైన్ కి ఇస్తారు కదా, ఎక్కించినప్పుడు ఆ, ఇదేదో వెళ్ళి తాగాలి, వాటర్ తాగి డాడీ అంటే ఎందుకు ఒకటేసారి విస్కీ తాగేస్తా అంటాడు చూడు టెన్షన్ కి. అవును. అది డైలాగ్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో యా, నరేష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ ఈవెన్ దో వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అయినా కూడా టచ్ లో ఉంటాడు, హెల్ప్ చేస్తూ ఉంటాడు.
హీ కీప్స్ ఇన్ టచ్, ఎందుకంటే తనకు తెలుసు వాళ్ళ వైఫ్ ఈజ్ అట్ రాంగ్ అని. సో అందుకని మంచి ఆయన కాబట్టి హీ స్టిల్ మెయింటైన్స్ రిలేషన్షిప్ విత్ అవును. ఫ్యామిలీ. యా అండ్ ఈ మూవీకి ఇంకొక ఇంట్రొడక్షన్ సీన్ కూడా ఉంటుంది చూడు, అని ఎందుకు పెట్టారు. సో ట్రైన్ లో వాళ్ళిద్దరు పేర్లు పరిచిపోయినప్పుడు అమ్మాయి పేరేంటి, అనసూయ, అనసూయ రామలింగం అబ్బాయి పేరేంటి, ఆనంద్ అనుకుంటా, ఆనంద్ విహారీ. ఆనంద్ విహారీ. అందుకని యా అండ్ ఇంకొక క్యారెక్టర్ నాకు ఇష్టమైంది ఆ మంగమ్మ క్యారెక్టర్. మంగమ్మ క్యారెక్టర్. పని మనిషి కూడా చాలా ఫనీ. ఆ పని మనిషి ఇంకా సమంత కంటే చాలా ఇంటెలిజెంట్. అవును, ఇలా చెప్తూ ఉంటుంది, మీరు మీ అమ్మ లాగా స్ట్రిక్ట్ గా ఉండాలండి, ఇలా ఛాన్స్ ఇవ్వకూడదు అబ్బాలకి, ఇలా చెప్తూ ఉంటుంది వెనకాల నుంచి. అవును, చాలా correct. మంచి క్యారెక్టర్ మంగమ్మ క్యారెక్టర్ కూడా. ఇంకా ఏంటంటే రాత్రంతా ఇలాగ తోసుకుంటూ పూసుకుంటూ పడుకుంటే పడుకునేటప్పుడు పక్కన అవును. ఉంటుంది. యా యా ఆ మంగమ్మ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చెప్పాలంటే. అప్పటి వరకు నేను ఆ అమ్మాయిని ఎప్పుడు నోటీస్ చేయలేదు, దీంట్లో కొంచెం చాలా బాగుంటుంది. ఇంకొక ఫన్నీ సీన్ ఉంటుంది. సో దొంగలు వస్తారు రాత్రి వాళ్ళ ఇంటికి. సో ఆయన అందరు లేచేస్తారు, ఈ నితిన్ లేచేస్తాడు, తర్వాత సమాంత లేచేస్తుంది, ఆ పక్కన వాళ్ళ అసిస్టెంట్ లేచేస్తాడు. ఈ అమ్మాయి వాళ్ళు పడుకునే ఉంటుంది. వెళ్ళిపోయే ముందే ఈవిడ అదృష్టవంతురాలైనా ఉండాలి, లేకపోతే చచ్చిపోయే ఉండాలి, ఇంత మాట్లాడుకున్న మహాతల్లి లేవలేదు అంటే చెప్పి వెళ్ళిపోతాడు. ఆ డైలాగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఆ దొంగ అబ్బాయికి అన్ని కావాలి. అవునా ఈ ఫోటోలో ఇంతకి మీరు లేరేంటి ఇవన్నీ అడుగుతూ ఉంటాడు దొంగ. కాదు, అతని యాక్సెంట్ కూడా బాగుంటుంది. మీరు అంటే ఏం చేస్తారు అంటే రాత్రి పూట ఫిజికల్ ఫిట్నెస్. సో ఆ యాక్సెంట్ చాలా క్యూట్ యాక్సెంట్, ఏదో ఒక విలేజ్ యాక్సెంట్, ఏదో చాలా బాగుంటుంది యాక్సెంట్. అవును. ఏమైనా ఉన్నాయా పాయింట్స్? లేవు, చెప్పక్క. అండ్ ఇంకొకటి ఏంటంటే సమంత మేబీ ముందు మూవీస్ లో డిఫరెంట్ గా ఉంటుంది ఫేస్. ఈ మూవీకి ముందు ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది అనుకుంటా, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మూవీలో. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి అమ్మాయి మొహం ఇలా అయిపోయింది అనుకున్నాను. సో తర్వాత మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ మూవీస్ ఇలాంటి ఫేస్, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొక ప్లాస్టిక్ సర్జరీ. అమ్మాయి ఫేస్ మారిపోతూ ఉంటుంది. ప్రతి మూవీ ఏ మాయ చేసావలో డిఫరెంట్ గా ఉంటుంది. దాని తర్వాత ఇంకొక మూవీ ఉంటుంది కాజల్ అగర్వాల్, ఇంకా జూనియర్ ఎన్టీఆర్, సమంత, దాంట్లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత ఈ మూవీలో డిఫరెంట్ గా ఉంటుంది, తర్వాత అత్తాంటి దారిలో డిఫరెంట్ గా ఉంటుంది. సో అన్ని మూవీస్ లో రకరకాల, ప్రతి మూవీలో ఒక రకంగా ఉంటుంది. కరెక్టే. ఈ మూవీలో డెఫినెట్లీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది వేరే మూవీస్ కంటే. సో అది నేను నోటీస్ చేశాను. ఆబ్వియస్లీ చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది, అంత ఐ మీన్ యాక్టింగ్ ఏం లేదు. ఇంకొక క్యారెక్టర్ మాట్లాడుకోవాలంటే అనుపమ పరమేశ్వరన్, వాళ్ళ ఫాదర్. ఎవరి ఫాదర్? అదే అనుపమ పరమేశ్వరన్ ఫాదర్. ఓకే ఓకే, రావ్ రమేష్. అతను కూడా చాలా రిచ్ అయినా, కాకపోతే క్యారెక్టర్ లేని ఆయన. అయితే మరి ఇంట్రొడక్షన్ సీన్ ఎలా ఉంటుందంటే బిస్లరీ వాటర్ తోటి మొహం కొడుకుంటుంటారు. స్టిక్కర్ తీసేరా, వేరే వాళ్ళు చూస్తే మనకి బలిసింది అనుకుంటారు. అవును. సో అతనికి చాలా చెడ్డ ఆయన, మంచి ఆయన కాదు. కాకపోతే వాళ్ళ డాటర్ ప్రేమించింది కాబట్టి నితిన్ ని, సో హీ హ్యాడ్ టు అగ్రీ అలాంటి క్యారెక్టర్. అండ్ ఆ అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ కూడా ఆ మూవీలో ఎలా ఉంది, మన చూసిన డీజే టిల్లు స్క్వేర్ లో ఎలా ఉంది, అసలు ఆ అమ్మాయి అంటే గుర్తుపట్టలేము మనము. అది అమ్మాయి ఫస్ట్ మూవీనా తెలుగులో? మేబీ ఏమో అయి ఉండొచ్చు. అప్పట్లో అమ్మాయి నోటీస్ కూడా చేయలేదు, ఎవరో తుంబిడి క్యారెక్టర్ అనుకున్నాను. అప్పట్లో అమ్మాయి ఇంత పెద్ద హీరోయిన్ అవుతుంది. అంత బాగుంటది ఆ మూవీలో. పాపం సెకండ్ హీరోయిన్ అని చెప్పి ఛాన్స్ ఇచ్చారేమో కానీ ఆ సెకండ్ హీరోయిన్ కి మంచి క్యారెక్టర్ కాదు, కొంచెం నెగటివ్ గా చూపిస్తారు ఆ అమ్మాయిని. సో నెగటివ్ గానే ఉంటారు ఎక్సెప్ట్ వాళ్ళ మమ్మీ తప్ప. నీకు ఆ సినిమా మొత్తం నచ్చిన మమ్మీ ఒకటేనా? చెప్పచ్చు, తను ఒకటే నచ్చిందని చెప్పచ్చు. ఎవరు? నదియానా? క్యారెక్టర్ తను ఒకటే కొంచెం నార్మల్ పర్సన్ లాగా. మిగిలిన వాళ్ళు లిటరలీ తీసుకుపోయి ఎరగడం మెంటల్ హాస్పిటల్ పడేయాలి టైప్ క్యారెక్టర్స్ ఒక్కొక్కళ్ళు. బల్లం వెంకన్న ఆయన పేరు ఆ మూవీలో. బల్లం వెంకన్న. యాక్చువల్లీ ఈ మూవీ నేను యూట్యూబ్ లో కానీ ప్రైమ్ లో కానీ అన్నా కదా, అది రాంగ్. ఈ మూవీకి అప్పుడు అమ్మ ప్లెయిన్ ఫీల్డ్ లో ఉంది, ప్లెయిన్ ఫీల్డ్లోనే బ్రౌన్స్బర్గ్లోనే ఎక్కడో ఉన్నాం. అప్పుడు అమ్మ చూద్దాం అని చెప్పి నేను నందు అమ్మ థియేటర్కి వెళ్ళి చూస్తాం. యాక్చువల్లీ ఇది ఒక్కటే మూవీ నేను తెలుగు మూవీ థియేటర్లో చూసింది అమెరికాలో. సో అప్పుడు చూసాం. నేను చాలానే చూసాను ఇక్కడ తెలుగు మూవీ థియేటర్లో. నేనేం చూడను, నేను యాక్చువల్లీ యూట్యూబ్లోనే చూసుకుంటా. ఇంకొక
వాళ్ళు చెప్పు. పూర్ వాళ్ళని చూపిస్తారు నితిన్ ఫ్యామిలీ వాళ్ళు. కానీ వాళ్ళు పూర్‌గా అసలు ఉండనే ఉండరు. చాలా అవును. రిచ్‌గా అన్నీ అవును. అంత పూర్‌గా చెప్పారు. ఇన్‌ఫాక్ట్ ఇంట్రొడక్షన్ సీనే ఇల్లంతా దీపాలు పెట్టేస్తారు. అదే గదా! అంత పూర్ అంటే చూపిచ్చాలి. అంత మంచి బట్టలేసుకొని అలా అలా ఉంటారందరూ. అండ్ ఏమో. అండ్ ఇంకొకటేంటంటే 'అవసరాల శ్రీనివాస్' క్యారెక్టర్ ఈ మూవీలో. సో, యాహ్! పాపం అతనికి గూడా అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడనమాట. ఏంటంటే ఆ మూవీలో అతని క్యారెక్టర్ చాలా కట్ జేసేశారు అని జెప్పి. అండ్ సో, ఇంకొకటి నువ్వు హ్మ్. టాపిక్ తీసావు కాబట్టి అగైన్ బ్యాక్ టు మీనా. అందులో అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ జగ్గయ్య. నీకిష్టమైన హీరో. ఓ ఎస్, నెక్స్ట్ హ్మ్. లెవెల్ ఊహా. ఐమ్ టెలింగ్ యూ, నువ్వు మీనా చూసినప్పుడు డెఫినెట్లీ చూడు. ఆ ఓకే. మూవీ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. అందులో అందర్ క్యారెక్టర్స్ ఇంటెలిజెంట్ ఇనఫ్, అంతేగాని ఇలాంటి డమ్ డమ్ అసలు ఏది రాదు పని పాట లేకుండా టైప్స్ లో అసలుకే కాదు. అందులో జగ్గయ్య క్యారెక్టర్ ని కనుక నువ్వు చూస్తే, అవసరాల క్యారెక్టర్ ని కనుక చూస్తే నీకు పోలిక కూడా ఉండదు. హ్మ్. సో మెనీ యాక్చువల్లీ డిసప్పాయింట్మెంట్స్ నాకు ఈ మూవీ. యాహ్! కానీ చాలా క్యారెక్టర్ కట్ చేశారని చెప్పి చెప్పాడు 'అవసరాల శ్రీనివాస్.' బికాస్ అతని క్యారెక్టర్ గూడా అంతే బానే ఉంటాయి యాక్చువల్లీ. మూవీ అంతా ఫన్‌గానే ఉంటుంది. చూడ్డానికి కానీ ఫన్‌గానే ఊహ, ఉంటుంది. నువ్వు ఆ! చెప్పినట్లు ఈ మూవీని గనక మీనాకి పేరడీ లాగా తీసుకుంటే ప్రాబబ్లీ బానే ఉంటుంది. లైక్ యాక్చువల్ హ్మ్. సీరియస్ మూవీ టైప్ లో తీసుకుంటే ఇట్స్ నాట్ గుడ్. లైక్ యూ సెడ్, ఇట్స్ హ్మ్. ప్రాబబ్లీ లైక్ పేరడీ అనుకోవచ్చు. హ్మ్. యదనపూరి సులోచన రాణి బుక్ ప్లస్ విజయ్ నిర్మల మూవీ ఆ రెండిటిని కలిపి పేరడీ తీశారు అంటే దెన్ ఇట్స్ డిఫరెంట్. హ్మ్. సో, 'అవసరాల శ్రీనివాస్' అన్నాం కాబట్టి నాకు అతని డైలాగ్ ఒకటి ఇష్టము. ఊరుకూరికే మా డబ్బున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకేం తెలుసండి అంటూ ఉంటాడు. సో, వాళ్ళు డబ్బులున్న వాళ్ళు. ఇందులో చాలా మందికి డబ్బులుంటాయి చాలా. ఆ! మొత్తం నితిన్ ఫ్యామిలీ ఆహ్, ఒక్కటే పువర్. ఎగ్జాక్ట్‌లీ. ఇక పేరడీ ఊహ మనం ఏం చేయలేము. అండ్ దాని తర్వాత ఇంకొక చెప్పు. ఫన్నీ క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళ మదర్ ఫ్రెండ్ లత. హ్మ్. లత ఆంటీ అంటూ ఉంటుంది. హ్మ్. యాహ్! యాహ్! అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ బావుంటుంది ఈ మూవీలో. బావుంటుంది. యాహ్! ఐ లైక్ ఆల్ ద సాంగ్స్. యాహ్! అన్ని పాటలు బావుంటాయి. మనసు నాకు ఇలా పాటలు గుర్తులేవు, విచ్ మీన్స్ నాకు ప్రాబబ్లీ నచ్చినట్లేవు. వెళ్ళిపోవకే శ్యామల ఓ, నువ్వు వెళ్ళమాకే వెళ్ళమాకే అది శ్యామల కార్తీక్ పాడాడు. అది కార్తీక్ పాడాడు కదా. ఇలా ఆ కార్తీక్ ఒక్క పాట పాడాడు. నాకు గుర్తుంది. యా, ఇంకొక పాట కూడా ఉంటుంది కదా! యా 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 ఇది నిజం యా అప్పుడు. అయ్యా! యా యా నీసాకి ఇష్టమైన పాట ఒకప్పుడు. యాహ్! యా. అవును. హ్మ్. అండ్ నెక్స్ట్ అతను కూడా ఉంటాడు అజయ్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా. హ్మ్. సో చాలా నాకు అది ఇంకా కొన్ని నచ్చుతుంది. ఇలాగ అందరూ పెద్ద పెద్ద స్టార్స్ కన్నుల పండుగ అంత బాగుంటుంది. ఇంత హ్మ్. మంచి స్టార్స్ ఉంటే. సో యా ఈ మూవీలో నిజం చెప్పాలంటే విలన్స్ ఎవరు ఉండరు. జస్ట్ మిస్అండర్‌స్టాండింగ్స్, ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు అలా ఉంటుంది కానీ యాక్చువల్ విలన్స్ అంటూ ఎవరు ఉండరు. హ్మ్. కాకపోతే లాస్ట్‌లో బల్ల వెంకన్న కానీ పంపిస్తాడు రౌడీస్‌ని. కానీ నాకు యాక్చువల్లీ లిపి చెప్పినట్టు పాపం నది అది నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అంటుంది కదా! ఇప్పుడు నితిన్ వాళ్ళ మమ్మీకి ఇష్టం లేదు. వీళ్ళ ఫ్యామిలీ కదా! సో, ఎందుకు ఇష్టం లేదంటే, "నువ్వు డబ్బులు తీసుకొచ్చావు. కానీ నీ చున్నీ ఇవ్వలేదు కళ్ళు తుడుచుకోవడానికి. అందుకే నేను బయట పంపించేసాను" అంటుంది. బయట పంపించేస్తుంది గదా! నది అని ఇంట్లో నుంచి వచ్చినప్పుడు. సో, నాకంత యాక్చువల్లీ ద ఆవిడ డబ్బులు ఇవ్వనందుకు వాళ్ళ హస్బెండ్ ఆత్మహత్య చేసుకుంటాడు. అందుకని పంపించేస్తుంది. అది చెప్పదు లాస్ట్‌లో. "నువ్వు డబ్బులు తీసుకొచ్చావు. అదే కానీ నీ ఏమంటారు పొంగు. చున్నీ అదిస్తే అదిచ్చి కళ్ళు తుడుచుకోవడానికి అదిస్తే బావుండేది" అని చెప్పి ఏదో చెప్తుంది. నాకేమి అది మంచి మంచి సీన్‌లాగా అనిపించలేదు. దాని కోసం పంపించేస్తుంది ఇంట్లో నుంచి బయటకి. చెప్పా మెయిన్ అండర్‌లయింగ్ రీజన్ ఏంటంటే డబ్బులు టైంకి ఇవ్వకపోయేసరికి చెప్పలేదు. మరి అది జెప్పాలి. నువ్వు నీ వల్లనే అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు రానిస్తుంది జెప్పు? వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంటే పెద్ద మూలంగానే పెద్ద వాళ్ళ పైన హస్బెండ్ అంటే చచ్చిపోయాడంటే పెద్దవాళ్ళు కొట్టుకుంటారు కానీ పిల్లలు కొట్టుకోవక్కర్లే కదా అందుకని. హ్మ్. చాలా. లిపి చూసారా? యాహ్! సంథింగ్ ఏమో అక్క, నాకది కాదక్క, నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ అసిస్టెంట్ లాగా పెట్టుకోవాలి. హ్మ్. ఐ లవ్ ఇట్. ఇలా నువ్వు కొన్ని డైలాగ్స్ డిఫెండ్ చెప్తానయితే. చేసుకుంటూ ఏదో అక్కడ అతను ఇమాజిన్ కూడా చేసుకొని రీజనింగ్ అన్ని ఇస్తూ ఉంటావు. హ్మ్. ఓకే. ఇప్పుడు కొన్ని డైలాగ్స్ చదువుతాను. ఒక డైలాగ్ నేను జెప్తాను. నేను ఒకటే చెప్పు. రాసుకున్నాను. అది నీది కూడా నువ్వు గూడా రాసుకొని ఉంటావు. లిపి, విను లిపి డైలాగు.
వాచ్ ఉన్న ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు. కానీ టైం తెలుస్తుంది అంతే. నా దగ్గర వాచ్ ఉన్న వాచ్ ప్రతివాడు కాదు. వాచ్ ఉంటే టైం వస్తుందని చెప్పి అనుకుంటారట. కానీ టైం తెలుస్తుందట. వాచ్ ఉన్న వాళ్ళు టైం వస్తుందని చెప్పి ఎలా అనుకుంటారు? మెంటల్. కానీ టైం తెలుస్తుంది ఇక అంతే. డైలాగ్ నీకు ఇష్టమా? నీకు ఏమర్థమైంది అక్క డైలాగ్ లో? అక్క అయితే నేను నీకు ఒక డైలాగ్ చెప్తాను అక్క, నీకు ఇది కూడా నచ్చచ్చు. ఫోన్ ఉన్న వాళ్ళందరూ కాల్ వస్తుంది అనుకుంటారు, కానీ బ్యాలెన్స్ లేకపోతే కాల్ రాదు. కాదు, ఫోన్ చేతిలో ఉంటుంది అంతే, లేదంటే ఫోన్ ఛార్జింగ్ లో ఉంటుంది అంతే. లిపి డైలాగ్ అయితే నాకు అసలు అర్థం కాలేదు. అంటే నా డైలాగ్ నీకు కొంచెం ఐక్యూ రెండు పెరగాలక్క. వచ్చిన వాళ్ళు టైం వస్తుంది అనుకుంటారట. చెప్పు. ఓకే, సో ఒక నిమిషం, ఫస్ట్ ఒక నిమిషం అక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు వాచ్ ఉన్న వాళ్ళు టైం వస్తుంది అనుకుంటే, ఇప్పుడు మబ్బులు చూసిన వాళ్ళు బాగా వస్తుంది అని అనుకోవచ్చా? ఈ డైలాగ్ నేను రాయలేదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, జస్ట్ నాకు ఇష్టమైన డైలాగ్. ఇష్టం Okay, అదే. సరే, continue. చెప్పు. ఓకే, అత్తారింటికి మా అమ్మాయి 7 వారాల నగలతో వెళ్తుంది, అదే మీ చెల్లెలు అయితే ఏడ్చుకుంటూ వెళ్తుంది. రావు రమేష్. గుర్తులేదు డైలాగ్. ఓకే, బేసిక్గా మేము రిచ్ మీరు అంతగా చెప్పాలనుకుంటుంది. ఓకే, నువ్వు జడ వేసుకుంటే లక్షణంగా ఉంటావు, ముడి వేసుకుంటే ముద్దొస్తావు. నరేష్ సమాంత. ఓకే, నెక్స్ట్. నరేష్ కాదు, అవును, అది రావు రమేష్. ఆ సూర్పనఖని, సూర్పనఖ అంటే అమ్మాయిని. కాదు కదా, ఆ అమ్మాయి అది ఇంకొక dialogue ఉంటుంది. ఆ అమ్మాయి జడేసుకుంటుంది. అవునా, ఆ అమ్మాయి అయితే అనుకుంటా అక్క అది. ఓకే, ఇది నితిన్ టు అజయ్. వాచ్ ఉన్న ప్రతి వాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. రావ్ రమేష్. రావణాసురుడి మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమాంత అని అనుకుంటారు కదే. హీరోయిన్ అనుపమ రిప్లైస్. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది. రావ్ రమేష్. మర్చిపోతుంది చూడు. చెప్పు. రోడ్ వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లో అయిపోయింది నా బతుకు. ఉండడానికి పనికి రాదు, వదలడానికి మనసు రాదు. నాకు నవ్వు రావట్లేదు. నేను రావు ఆలోచిస్తున్నా. రమేష్ సేస్. శత్రువులు ఎక్కడో ఉండరురా, ఇదిగో మన చుట్టూ ఇలా కూతుళ్ళ కదా, చెల్లెల రూపంలో త్రివిక్రమ్ తిరుగుతూ శ్రీనివాస్ కి ఉంటారు. అమ్మాయిలంటే ఇష్టం లేదు. Yeah. అతనికి ఇదిగో ఫోటోస్ ఉండి ఉండకూడదు. బట్ కంటిన్యూ. మేబీ ఆయన సన్సేమ్ అనుకుంటా. ఇదిగో మన చుట్టూ ఇలా కూతుళ్ళ చెల్లెల రూపంలో తిరుగుతూ ఉంటారు. ఓకే, ఇంకొకటి. మాట్లాడకుండా ఉంటే ముని అంటారు అనుకున్నాను, కానీ మూగోడు అనేశారు. మాట్లాడుకుంటే మునంటారా లిపి? మాట్లాడకుండా ఉంటే ఎవరిని అది కూడా ఆ నరేష్ చాలా ఫీల్ అయిపోతూ సీరియస్ గా చెప్తాడు. మునంటారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారట. కాదు, ఆగు. అదేదో పైన పిలక పెట్టుకుని ఆ పంచి వేసుకుని ముందంటారు అనుకున్నాను, అడుక్కునేవాడు అంటున్నారు అంటే ఒక రకం గాని మాట్లాడకపోతే. ఓకే, ఆనందం అనేది మన గుప్పెట్లో వెతుక్కోవాలి, పక్క వాళ్ళ గెలుపులో కాదు. ఎదుటి వాళ్ళ ఆనందం కోసం మనతోటి వాళ్ళను బాధ పెట్టకూడదు. ఏ కుప్పటి రైటా లెఫ్టా చెప్తా, నేను చేతిలో వెతుక్కుంటా. ఇంకొకటి, లవ్ చేసే అంత లగ్జరీ లేదు, వదిలేసే అంత లెవెలు లేదు. పిచ్చి మాత్రం ఉన్నట్లయితే మనం పైకి ఏది విసిరేస్తే లవ్ చేసేంత లగ్జరీ లేదు. ఓకే, అంటే లవ్ కి డబ్బులు కావాలని చెప్పి చెప్తున్నాడు. సరే, నెక్స్ట్ ఇదేంటి? వదిలేసే అంత లెవెలు లేదు. మరి ఏముంది తనకి మిడిల్ లో ఏంటి? పిచ్చి. ఓకే, వదిలేసేంత లెవెల్ లేదంటే వదలడా అంటే పక్కన లవ్ చేయలేదు అంటున్నాడు. లవ్ చేసినప్పుడు ఇంకా అది చెప్పాడు, నాకు అక్కడ సీన్ లేదు, లవ్ చేసేంత సీన్ లేదు, వదిలేసేంత లెవెల్ లేదు అంటున్నాడు. బేసికలీ అమ్మాయి. అప్పుడు అమ్మాయి అడగా, అప్పుడు ఏం చేస్తావు మరి? ఇంకోటి, మనం పైకి ఏది విసిరేస్తే అది రెట్టింపు స్పీడ్ తో మనకి వస్తుంది, అది పువ్వైనా రాళ్ళైనా. నువ్వు మా నాన్నని విసిరావు, నేను వచ్చాను రెట్టింపు స్పీడ్ తో. పువ్వుని పైకి విసిరేది, రాయిని పైకి విసిరాయి, నీకు గ్రావిటీ తోటి నువ్వు క్యాల్కులేట్ చేస్తే నీకు ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ట్వైస్ ద స్పీడ్. సరే, అంటే వాట్ గోస్ అరౌండ్ కమ్స్ కమ్స్ అరౌండ్, ఐ అగ్రీ. అంతగాని పైకి విసిరేస్తే సేమ్ పడుతుంది అంటే, నేను ఒక పువ్వుని పైకి విసిరేసి ఒక పేపర్ ని పైకి విసిరేస్తే పువ్వు ముందర కింద పడుతుంది, పేపర్ గాలో తేలుకుంటే ఎక్కడికో పేపర్ ఎగిరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మీ దగ్గర పెద్ద కోట ఉండొచ్చు, కానీ రాణి నా దగ్గర ఉంది. కోటకి రాజు ముఖ్యం, రాజు ఎక్కడ ఉన్నాడు?
దరిద్రం దశావతారాలు ఎత్తితే మనిషి మాత్రం ఏం చేయగలడు? ఓకే. పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్ళు పట్టింది. యు మీన్ యా. నేను వర్షాకాలం లాంటి దాన్ని. ఉండేది 2 నెలలైనా సంవత్సరం అంతా పంటకు బుడద మాత్రం వెంటనే ఉపయోగపడతాను. వస్తుంది. సంవత్సరం అంతా పంటకు ఉపయోగపడతాను. యా అప్పుడు ఆ అమ్మాయి బుడద మాత్రం వెంటనే వస్తుంది అంటుంది ఆ పరమేశ్వరి. మంగమ్మ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఓకే, ఐ లైక్ దిస్ డైలాగ్. వర్షం వచ్చే వరకు గొడుగు తెరిచి పెట్టుకుని వచ్చిన తర్వాత మూసేసే మూసేసే వాడిని వాడిని ఆనంద విహారి అంటారు. ఏంటి నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పు. వర్షం వచ్చే వరకు గొడుగు తెరిచి వర్షం పెట్టుకుని వచ్చేదాకా అంబ్రెల్లా ఓపెన్ చేసుకున్నాడట. వర్షం వచ్చిన రాగానే తర్వాత మూసేసి మూసేసే పక్కన వాడిని పెట్టేశాడట. ఆనంద విహారి అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ అబ్బాయిని తిట్టినట్ల పొగిడినట్లా? తిట్టినట్టు. తిట్టినట్టు వర్షం వస్తే గొడుగు పెట్టుకోకుండా ఉన్నాడని. ఓకే, ఎండాకాలంలో రఘు కప్పుకునే మోహన్ లాగా అనమాట. ఇంకొకటి డాడీ నువ్వు పెద్ద కిలాడి. అది డైలాగా సరే. ఓకే. విత్తన సమాత. ఒక్క రోజులో 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే భయం వేయదా చెప్పు? మిగతా 9 రోజులు 10,000 కూడా అవ్వలేదు. అది చూసి ధైర్యం రావట్లేదా? నాకు కోపం వస్తే గట్టిగా కొడతాను. సమాంత. ఇందాక కార్ డోర్ ని కూడా కొట్టినట్టు కార్ డోర్ ని కొట్టినట్టు కొట్టకు, చచ్చిపోతా. తట్టుకోలేను. తట్టుకోలేనా, చచ్చిపోతా అనిపించింది నాకు. ఇది యాక్చువల్ డైలాగా? లైక్ ఇదేదో ఇది మాట్లాడుకున్నట్లుంది. ఆహా అంటే అక్క చెప్పడము అలా చెప్తుంది కానీ ఎలా అంటే అది చాలా అమ్మాయి సీరియస్ కాన్వర్సేషన్ లాస్ట్ లో. అదే లాస్ట్ లో ఆ అమ్మాయిని కన్విన్స్ Okay. చేస్తున్నట్టు ఆ అబ్బాయి నాకు ఇలా నేను మంచివాడిని కాదు, నా కోపం ఎక్కువ, నేను కొడతాను అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది, నువ్వు కొడితే కొట్టు గాని భరిస్తాను గాని ఆ కార్ని ఇందాక కార్ని దన్నట్టు తనకు చచ్చిపోతాను అని చెప్తుంది, తట్టుకోలేనని చెప్తుంది. ఓకే. ఇప్పుడు రావడం డైలాగ్. మరి మినరల్ వాటర్ తో మొహం కడుక్కుంటే బల్బ్ అనుకుంటారా? లేబుల్ తీసేరా? Hmm. పిల్లలు పుట్టగానే పేరు పెట్టకూడదురా. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం అది చూసి అప్పుడు పెట్టాలి. Hmm. హోప్ఫుల్లీ నా వాటం అదే యూసాక కూడా నా పేరు లిపి అని పెడతారు అనుకుంటాను. నా పేరు కావ్య అయితే కాదు, ఎందుకంటే నాకు ఒక పోయం కూడా నాకు నీ పేరు నాకు తెలుసు ఏం పెడతారో, కాకపోతే నేను నీకు తర్వాత చెప్తా సైడ్ బార్. నా పేరా? నౌను నీ వాటం అదే యూసి నీ పేరు అంటే నాకు తెలుగు Bottom ఇష్టం ప్లస్ నేను రాస్తాను కాబట్టి నాకు లిపి ఇంకా స్టిల్ వ్యాలిడ్ ఐమ్ అనమాట. క్యూరియస్, నాకు ఏ పేరు పెట్టేదానిలో. ఓకే, నెక్స్ట్. ఎండాకాలం పూట మధ్యాహ్నం అన్నంలో మామిడి పండు కలుపుకుని తినేసి టెంక పెరట్లో పడేస్తే మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి అది చిట్టయిపోద్ది. కానీ ఒక మామిడి తోట పెంచాలి అంటే 10 మంది పాలేర్లు, 100 మంది పనోళ్ళు, 20 రైతులు కావాలి. 2 ఒకటే అనుకుంటే ఎలా? ఏంటి డైలాగా ఇది పెద్దగా ఉంది. ఓకే. జడ వేసుకోపోయావా అమ్మా? లక్షణంగా ఉండేదానివి, ముడి వేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అది అనుకో. ఆ అమ్మాయి అది కరెక్టే. Yeah. అనుపమ పరమేశ్వరన్కే. Yeah. వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేదు, మరి వాళ్ళు అడిగింది నువ్వు ఇచ్చి చూడు ఎలా వాళ్ళు అడిగింది ఇచ్చి చూడు ఆగు, నువ్వు ఎలా reverse చేసుకో. వద్దంటారో చూద్దాం. Sorry. వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వలేదు, మరి వాళ్ళు అడిగింది నువ్వు ఇచ్చి చూడు ఎలా వద్దంటారో చూద్దాం. అమ్మాయి లాస్ట్ ఓకే, సో వెయిట్ ఏంటి? వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేదు, వాళ్ళు అడిగింది ఇచ్చి చూడు. యా, వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేదు, మరి వాళ్ళు అడిగింది నువ్వు ఇచ్చి చూడు ఎలా వద్దంటారో చూద్దాం. నరేష్ వాళ్ళ వైఫ్ కి చెప్తాడు లిపి. అదే అర్థమైంది. అది నాకు లైక్ ఏదో కాన్వర్సేషన్ లాగా ఉంది. అంతేలే. ఇవన్నీ ఆ సిచ్యువేషన్ లో బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కానీ ఒక్కొక్క డైలాగ్ ఇలా పక్క పక్కన పెట్టి ఇలా సెపరేట్ గా వింటే యాక్చువల్లీ మీనింగ్ లేదు అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ లో బాగా ఏదో హార్ట్ టచింగ్ అనిపిస్తాయి. కానీ అదే సరిగ్గా రాసుకోలేదు, నా హ్యాండ్ నీకు ఒక హార్ట్ టచింగ్ అనిపించినవని నువ్వు టిక్కు టిక్కు రాసావు అనమాట. కాకపోతే నాకు కాబట్టి కనెక్ట్ అవ్వలేదు. ఎలా అనిపిస్తాయి అంటే డైలాగ్స్ ఒక పోయిటిక్ గా, రైమింగ్ గా, ఇలాగా చాలా ఫన్నీగా, అలా అన్ని 3 కేటగిరీస్ అనిపిస్తాయి నాకు, అందుకని నచ్చుతుంది.
అది ఇంకొకటి ఉంటుంది ఫన్నీ సీన్. ఇతనేమో కాన్ఫిడెన్స్ కోసం స్టిక్ పట్టుకుంటాడు, ఈ అమ్మాయి స్ట్రెస్ కోసమో స్ట్రెస్ బాల్ స్ట్రెస్ పిసుకుతూ బాల్. ఉంటుంది. అది కూడా ఫనీ అనిపిస్తుంది. అదే క్యారెక్టర్స్ వీక్నెసెస్. యా ఆ అమ్మాయికి యాంగ్జైటీ ఏదో ఉంటుంది. ఆ అమ్మాయికి ఏమి చేయదు, తన పైన ఇంకా యాంగ్జైటీ కూడా. పాపం వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి టార్చర్ పెట్టి పెట్టి ఎక్స్పెక్టేషన్స్ తోటి అమ్మాయి అక్క కొంచెము చిన్నప్పటి నుంచి కాదక్క, 25 years వచ్చా కూడా ఇంకా పొడుగవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది చూడు, అది కూడా అంత ఇంటెలిజెంట్ మమ్మీ, అది నెక్స్ట్ లెవెల్. ఇలా మూవీస్ లో చాలా ఉంటాయి చిన్న చిన్న ఎపిసోడ్స్. లైక్ ఐ సెడ్, ఒక స్టోరీ లైన్ చాలా వీక్ ఉంటుంది, కాకపోతే అన్ని ఎపిసోడ్స్ కలెక్షన్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇతను చేసే జాబ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి వంట వండి పెట్టే అవును. క్యారేజ్ డబ్బా కేటరింగ్ కేటరింగ్. కేటరింగ్ జాబ్. సో అది ఆ సీన్ కూడా బాగుంటుంది. ఈ అమ్మాయి పెళ్లి కాదు, ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఈ అబ్బాయి కేటరింగ్ కదా పాట ముందు. అవును. అండ్ ఇంకొకటి ట్రైన్ లో సీన్ ఒకటి బాగుంటుంది. ఒకటి ఈ అమ్మాయి సూసైడ్ చేస్తుంది కాబట్టి సూసైడ్ న్యూస్ ఏం రానిద్దు అంటాడు. పక్కన ఇంకొక అబ్బాయి ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ లో చెప్తాడు, ఏంటి వాళ్ళ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందా, అలాంటి వాళ్ళని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో చెప్పులు లేకుండా ఎండాకాలంలో రోడ్డు పై నిజబెట్టాలి. అవును. నాకు ఎంత ఇష్టం ఆ పనిష్మెంట్, ఎంత క్యూట్ పనిష్మెంట్. అలాంటి వాళ్ళని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రోడ్ల పైన చెప్పులు లేకుండా నిజబెట్టాలట. Yeah. సో చాలా క్యూట్ కనిపిస్తుంది ఇలాంటి డైలాగ్స్ అని. అండ్ ఇంకొకటి కూడా, ఊరు వచ్చాక మా ఊరు చూడాలంటే కళ్ళు మూసుకో అంటాడు. అప్పుడు ఏంటి వాన లాంటి స్మెల్ వస్తుంది అంటారు. తర్వాత ఇంకేదంటుంది, కాదు, అమ్మాయికి ఆ స్మెల్ కళ్ళు చూడు అంటే అబ్బా ఎంత బాగుంది స్మెల్ స్మెల్ అంటాడు. విను అంటే అదేదో వాటర్ లాగా ఉంది అని. తర్వాత ఈ అమ్మాయి అంటుంది, ముక్కు మూసుకుంటే ఇప్పుడే కనిపిస్తుంది అంటే పైకి పోతా మంగమ్మ అంటుంది కదా, ముక్కు మూసుకుని కాదు లిపి, ఆ వాసన బాగుంది. ఏంటంటే వర్షం ముందొచ్చే వాసన అంటే అమ్మాయికి అప్పటిదాకా ఆ వాసన తెలియదు అనమాట. వర్షం ఇప్పుడు 2 against 1 నేను న్యూట్రల్ అక్క. నేను చూసాను ఈ మూవీ చాలా సార్లు. నేను న్యూట్రల్. మూవీ చాలా బాగుంటుంది. మరి అంత ఇన్స్పిరేషనల్ మూవీ చూడంగానే థాట్ ప్రొవోకింగ్ అలా ఏం కాదు, కానీ లైక్ ఒకవేళ కనుక మూవీకి ముందర ఇది మీనాకి పేరడి అని ఒక కార్డ్ వేసి ఉంటే నాకు ఈ మూవీ నచ్చుండేది. యాక్చువల్లీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీనా చూస్తే నాకు అంతేం నచ్చలేదు అక్క. మార్చేసేసి అలాగా పేరడి లాగా చేసేస్తే నీకు ఎక్కడ కనిపిస్తుంది అక్క? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జగ్గయ్యని తీసుకున్నా కూడా నీకు అందులో జగ్గయ్యకి నీకేం ఎక్కువ డైలాగ్స్ ఏమి ఉండవు. అతను మొత్తం అబ్జర్వేషన్, అండ్ ఆబ్వియస్లీ ఆయన యాక్టింగ్ లో కూడా నీకు తెలుస్తుంది దట్ హీస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ అని. అంటే శ్రీనివాస్ అవసరాల పాపం బాగానే యాక్ట్ చేస్తారు, కాకపోతే ఆ పిచ్చి పిచ్చి డైలాగ్లు అన్ని పెట్టేసేసి అతను చెప్పినట్లు అన్నిటిని కట్ చేసేసేసి అసలు మొత్తం పేరడి లాగా చేసి పడేశారు. ఈ జోక్స్ ఇవన్నీ ఎక్కువ చేసి పాపం శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ కట్ చేసేసినట్టున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ యాక్చువల్లీ. సో ఎనీవే, ఇంకా రేటింగ్కి వెళ్దామా? ఇంకెవరు ఉన్నాయా లిపి? ఇంకెవరు పాయింట్స్ ఉన్నాయా? 0 points. ఓహా, ఇవే చాలా ఎక్కువ పాయింట్స్. ఆల్రెడీ ఈ మూవీ పైన మనం చాలా టైం స్పెండ్ చేస్తాము. కావ్య? నాకేం లేవు, బట్ యా నాకు ఆ డైలాగ్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటే నా మొహం పైన కొత్త స్మైల్ వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ దాట్. కొత్త స్మైల్ అట. సరే, పాత స్మైల్ కూడా వెనకాల దాచిపెట్టుకో. ఇది కూడా త్రివిక్రమ్ డైలాగ్ లాగా లేదు. రాసుకోక ఫ్యూచర్ లో నా ఆటోబయోగ్రఫీ కోసం అనేసి నువ్వు దాచిపెట్టుకోవచ్చు లిపి డైలాగ్ అని. కాదు, కరెక్ట్ లిపి అక్క. బుక్ ఇష్యూ చేస్తుండే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అన్ని కలిపి ఒక బుక్ ఇష్యూ చేయొచ్చు నువ్వు. ఆనిముత్యాలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆనిముత్యాలు. తెలుగు వచ్చేసిందో. సో ఎనీవే, సో ఐఎండిబి రేటింగ్ ఈ మూవీకి 6.8 out of 10. అండ్ లిపి నీ రేటింగ్ ఏంటి? అవార్డ్స్ చెప్పలేదు అసలు ఈ మూవీకి ఏమైనా వచ్చాయా? ఏం రాలేదనుకుంటా లిపి. నాట్ సర్ప్రైజ్డ్. వచ్చినట్టుంది, ఒక నిమిషం ఆగు. కొన్ని అవార్డ్స్ వచ్చాయి. Let me guess. Guram Awards, Awards, Jinka Awards, జీ సినీ అవార్డ్స్ తెలుగు, ఐఫా ఉత్సవం అవార్డ్స్, 64th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, సంతోషం ఫిల్మ్ అవార్డ్స్, నంది అవార్డ్స్ మ్యూజిక్ డైరెక్టర్ కి మిక్కీ జే మేయర్ కి ఒక నంది అవార్డ్ వచ్చింది మూవీకి. మిక్కీ జే మేయరా? ఇంకా సమాన్ అనుకున్నా. చాలా బాగుంటుంది మ్యూజిక్. అది సౌత్ ఇండియా సంథింగ్ అంటే అది సైమానా? సైమా, అవును సైమా. అవన్నీ మ్యాచ్ ఫిక్స్ లేదు, నాట్ డజంట్ మ్యాటర్.
సైమాకి. దాని తర్వాత సంతోషం అవార్డ్స్ గూడా ఉన్నాయి లిపి. సంతోషం అవార్డ్స్. సంతోషం అవార్డ్స్ దేనికొచ్చింది ఊహ? బెస్ట్ యాక్ట్రెస్ సమాంత. అవునులే, అంత డంబుగా పాపము ఏదో బ్రెయిన్ లేనట్లు యాక్ట్ చేయడం కష్టమే. యాహ్! ఓకే. ఫిల్మ్ కంటిన్యూ ది ఫేర్ రేటింగ్స్. అవార్డ్స్‌లో కార్తీక్ వచ్చింది ప్లేబ్యాక్ సింగర్. ఓహ్! యాహ్! సాంగ్ చాలా శ్యామల బావుంటది. సాంగా? ఎల్లెపికి శ్యామల ఆ హ్మ్. సాంగ్ ఎల్లెపికి పాపం బాగా శ్యామల మాట్లాడతాడు. అది హ్మ్. చార్మినార్ దగ్గర డాన్స్ చేస్తారు. చాలా బావుంటుంది ఆ పాట. యా యాహ్! ఆ పాట యా బావుంటుంది చాలా. కార్తిక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. మైన్ టూ. ఓకే. సో రేటింగ్ లిపి? -5. ఓకే. నేను ఈ మూవీకి ఒక 6 ఔట్ ఆఫ్ 10 ఇస్తా. నేను ఈ మూవీకి ఒక 8 ఔట్ ఆఫ్ 10 ఇస్తా. వన్ ఆఫ్ మై 8 ఫేవరెట్ నేను ఇంకా మూవీస్. నువ్వు 10 ఆన్ 10 ఇస్తావు అనుకున్నా అక్క. సో సర్ప్రైజ్డ్. కొన్ని ఈ స్ట్రెచ్ సీన్స్ ఈ బాబా ఒక సీన్ చాలా బోర్ కొడుతుంది. కొన్ని సీన్స్ బోర్ కొడతాయి. సో 6 కొన్ని యాహ్! 6 ఔట్ ఆఫ్ 10. సో అది మా పాడ్‌కాస్ట్ ఆ మూవీ గురించి. మీరు మీరు కూడా ఈ మూవీ చూడకపోతే చూడండి. మరి ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలీదు డెఫినెట్లీ నాకు. ఫన్ మూవీ. వన్ టైమ్ వాచ్ యాహ్! డెఫినెట్లీ. యాహ్! త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్ కొన్ని ఇలాంటి మూవీస్ చూడడానికి బావుంటాయి. అండ్ కొంచెం నవ్వొస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్. యాహ్! ఫుల్ కంప్లీట్‌లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఒక మూవీ. లిపిలాగా మీరు మీరా మూవీకి పెద్ద ఫ్యాన్ అయితే మీకు నచ్చకపోవచ్చు. హ్మ్. అప్పుడు మీరు ఇది పేరడీ టైప్ లో చూస్తే గనుక మీకు ప్రాబబ్లీ నచ్చొచ్చు. ఓకే. సో అది మా పాడ్‌కాస్ట్. ఇంకొక పాడ్‌కాస్ట్‌లో మీ ముందు వస్తాం మళ్ళీ 'కావ్య ఊహాలిపి'. బట్ ప్లీజ్ మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు మా కాంటెంట్ నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్స్ వదలండి. అండ్ లైక్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై. థాంక్ యూ.